శుభోదయం. కనిపిస్తుంది కదా, నల్ల పుస్తకం. ఇదంటే మనకి అసహ్యం, ఇదంటే మనకి చెప్పలేనంత అసహనం ఒక రకంగా. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మనం గమనించినట్లయితే ప్రవీణ్ పగడాల చనిపోయారు. మనం భగత్ సింగ్ని తీసుకుంటే, ఒరే నన్ను చంపేయండి, వేల మంది భగత్ సింగ్లు పుడతారు అన్నాడు. ప్రవీణ్ పగడాల చనిపోయాక ప్రవీణ్ పగడాలను గమనించడం మొదలుపెట్టారు ప్రజలు. అందులో నేను కూడా ఒకడిని. నేను పని చేసుకుంటూ ఒకరోజు వీడియో విన్నాను. ఆయన ఈ బైబిల్లోని ఒక అధ్యాయం గురించి చెప్పాడు. ఒకప్పుడు నేను దేవుడితో దెబ్బలాడేవాడిని అని చెప్పాడు. సరే, దాన్ని చదువుదాం కదా అని తీశాను. అసలు దీంట్లో ఏముంది గమనించడానికి ప్రయత్నించాను. ఈ మధ్యకాలంలో అమెరికా రాజకీయాల్లో ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన వ్యాపారి, సాధారణంగా పొగడరు. కానీ భారతదేశంలోని ప్రధానిని వారు పొగిడారు. అక్కడ చాలా లౌక్యం ఉంది. ఆయన పొగడ్తలో చాలా అంతర్లీనమైనటువంటి ప్రమాదం దాగి ఉంది. ఆ ప్రమాదం మనం చూసాం. మన యువకులు సంకెళ్లతో భారతదేశంలో దిగడం అంటే ఒక రకంగా మన స్వేచ్ఛను మనం కోల్పోయామని చెప్పవచ్చు. అయితే ప్రపంచాన్ని గమనించినప్పుడు అమెరికా, రష్యా, చైనా, కొరియా, భారతదేశం అందరూ నియంతలే. అలాగే మన ఆంధ్రప్రదేశ్ని చూసినప్పుడు కూడా నియంతలే కనిపిస్తారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసినా, నేడున్న ప్రభుత్వాన్ని చూసినా నియంతలే కనిపిస్తారు. వాళ్ళ గురించి దీంట్లో ఉంది, చాలా విచిత్రంగా రాయబడి ఉంది. అదేంటో చదువుతాను, చూద్దాం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. ఎలా సంపాదించుకుంటారంట? అన్యాయంగా లాభం సంపాదించుకుంటారు. నీవు, చాలా స్ట్రైట్గా చెప్పాడు, చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేయుచున్నావు. ఏంటి? అవును, అలాగే చేసుకున్నారు, అలా చేసుకోబోతున్నారు. అమెరికా పతనం అవ్వటం ఖాయమని ఈ బైబిల్ చెప్తుంది. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. ఇట్స్ క్లియర్, ఆల్రెడీ అది జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో గనక రాజకీయ నాయకులను, ప్రముఖంగా ఇద్దరు నాయకులను చూస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భాగస్వామిని అవమానపరుచుకున్నటువంటి సంఘటనలు జరిగిపోయాయి. ఇట్స్ ఓవర్. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఒకటి ఇజ్రాయెల్, ఇప్పుడు రష్యా, అమెరికా కూడా గోడలు కట్టుకున్నారు. మన భారతదేశ ప్రజలు గోడలు దూకి వెళుతున్నారు. పాపం కష్టపడి మధ్యలో చచ్చి ఆఖరికి బానిసలుగా వెనక్కి వచ్చారు. దుష్టత్వము జరుగుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనులు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలగుదురు. ఏమగుదురు? అగ్నిపాలగుదురు. నిన్న అమరావతిలో ఏం జరిగింది? ఒరే వెర్రివాడ, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే యగును గదా. ఎవడి వల్ల సాధ్యం? ఏలయనగా సముద్ర జలములతో
నిండి ఉన్న భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది, అదేంటో చెప్తాను చూడండి, భలే సరదాగా ఉంటుంది. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలము వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నది. ఎవరు మొరపెడుతున్నారు? రాళ్ళు. మీ బ్రతుకుల యొక్క అసహ్యాన్ని చూసి సీసీ కెమెరాలు ఎవరికి మొరపెడుతున్నాయంట? దోలాలకి మొరపెడుతున్నాయంట. ఎవ్వడూ తప్పించుకోలేడు. హలో, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడిని అనుకుంటున్నావేమో, పెద్ద పాస్టర్ని అనుకుంటున్నావేమో, నువ్వు పారిపోలేవురా. సమస్య లేదు, నువ్వు దొరకడం ఖాయం. ప్రజల ముందు అవమానపడి మరణించడం ఖాయం. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. దోపుడు సొమ్ము నాశనం అవ్వక తప్పదు. మీ పిల్లల్ని మీరు ఆ డబ్బులతో రక్షించుకోలేరు. మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద కోటీశ్వర్ల కొడుకుల సంగతి ఏంటి? బరువును మోస్తున్నారు, శారీరంలో నుండి బరువును మోసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తున్నారు బ్రతుకుని. మీరు మారకపోతే ఈ పెదాల మీద నవ్వు కోల్పోతారు, హృదయంలో సంతోషం కోల్పోతారు. ఇది నల్ల పుస్తకమే, కానీ దాంట్లో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి సమాచారం మనల్ని హెచ్చరిస్తుంది, సరిచేసుకోమంటుంది, సరిచూసుకోమంటుంది, జీవితంలో అద్భుతంగా సాగిపోమంటుంది. ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. బాబాయ్.